హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 2 కొరింథీయులు 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అది కొత్త సంవత్సరం. ఆమేన్. దేవునికి స్తోత్రం. సరే మళ్ళా చదువుతాం. సరే, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఎక్కడుంటే క్రీస్తునందున్నాడు. హల్లెలూయా. ప్రభునందును ఉంటే నువ్వు నూతన సృష్టిగా మారుతావు. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవయ్యను. ఆమేన్. ఇదిగో క్రొత్తవయ్యను అంటే పాతన్ని వదిలిపెట్టాను. పాత అలవాట్లు, పాత ఆశలు, పాత కోరికలు, హల్లెలూయా, ఇదన్నీ వదిలిపెడితే నీ జీవితంలో దేవుడు కొత్త కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కొత్త కార్యము. మనం కొత్తగా ఆశపడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను బాగుంటానా, హల్లెలూయా, ఈ సమస్యలో నా జీవితం బాగుంటుందా, మా బ్రతుకులను మారుతుందా, ఆశ, ఎన్నో ఆశ ఉంటుంది మనకి. వస్తువు కొనాలన్నా, ఒక ఇంటి స్థలం కొనాలన్నా, ఏదైనా సరే ఒక ఆశ కలిగి ఉంటాము. జీవితంలో ఒక మంచి కార్యం జరిగిపోతేమో. ఎందుకంటే మానవుడు చాలా ఆశ కలిగినవాడు. హల్లెలూయా. అవునా కదా? ఆశ ఉందా లేదా? నాకు కూడా ఆశ ఉంది. హల్లెలూయా. నాకు మందిరకాల ఆశ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారు చూడండి, మానవుడు ఆశ కలిగిన వాడు. పుట్టుక నుంచి ఎన్నో ఆశపడతాడు, ఎన్నో సాధించాలని ఎన్నో కలలు కంటాడు. కానీ వాటిని సరైన అందుకోలేకపోతాడు. కానీ ప్రభు చెప్తున్న ప్రియులారా, ఎవడైనాను క్రీస్తునందున ఎడల వారు నూతన సృష్టి. పాతవి గతించును. పాతవి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రభునందు ఉన్నావు, దేవుని యందు ఉన్నావు, వాక్యం వింటున్నావు, ఆరాధిస్తున్నావు, అన్ని చేసినా కూడా మనలో కొన్ని ఈ ఇహలోక సంబంధమైన చీకటి ఇది మానవుని ఎడలేక అంచేస్తుంది. ప్రభు దగ్గర రాకుండా నేను అంచేస్తుంది. నీ జీవితం కొత్తగా చేయాలని ఆశపడతాడు దేవుడు. సంవత్సరాలు ఆయన ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము, ధర్మోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. ధర్మోపదేశ కాండం చదువు. అది ఆకాశ వర్ష జలము కాదు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. చెప్పండి. సంవత్సరం అంతా మళ్ళా చదువు. ఆయన కన్ను దృష్టి ఎలా ఉంటుందంట? నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు, ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంటారండి. 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 ఎల్లప్పుడూ మిమ్మల్ని చూ
హల్లెలూయా. నీవు విడిచిపెడితే, విడవలసి నువ్వు విడిచిపెడితే దేవుడు నీకు జీవితంలో కొత్త చేసానికి ఆశపడతాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఏం విడిచిపెట్టాలి అంటే, ఎవడైనా క్రీస్తునందున్నాడలా, క్రీస్తునందున్నాడలా నూతన సృష్టి. అంటే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు లోకాన్ని వదిలిపెట్టాలి, లోక ఆచారం విడిచిపెట్టాలి. లోకంలో ఎన్నో ఆచారాలు ఉంది, ఎన్నో లోకమైన సంబంధాలు ఉంది, అదన్నీ కూడా వదిలిపెట్టాలి. ప్రభు యందే అతిశించాలి. ఉద్యోగం బట్టు, ధనం బట్టు, అందరం బట్టు, బంగారం బట్టు, వెండిని బట్టు నువ్వు అతిశించకూడదు. వెండైనను బంగారమైనను నీ వాక్యమే, దాని నీ ధర్మశాస్త్రమైన ఆశ. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం ఎప్పుడు వాక్యమందు ఆయన ఆజ్ఞను బట్టి మనం ఎప్పుడు లక్ష్యం ఇస్తామో, మన జీవితంలో మనకి అవమానాలు కలగనేరదని బైబిల్ చెప్తుంది. కీర్తన 119:6. కీర్తనలు 119:6. నీ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞను పాటించాలి. నీ ఆజ్ఞలన్నింటినీ ఏమంటా? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం వచ్చిన ఎడలా నాకు అవమానము కలగనేరదు. నాకు అవమానము కలగనేరదు. అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, అది దేవునికి ఇష్టం. ఆమేన్. చూడండి, మోషే అనేక అద్భుతాలు చేస్తున్న వ్యక్తి. బైబిల్ చేయి తీస్తే చెయ్యి సముద్రం మీద 2 చీలిపోయిందంట. మోషే చెయ్యితే సముద్రం చీలిపోయిందంట. దేవుడు చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. అట్లాంటి ఆయన ప్రభు చెప్పాడంట, బండ దగ్గర మాట్లాడమని చెప్పి, ఒక చోట బండను కొట్టు అంటాడు, ఒక చోట బండతో మాట్లాడు అంటాడు. ఆయన బండతో మాట్లాడలేక ఆయన కోపం రేపించి ఆయన ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అని. బండను కొట్టినాడు. దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమని చెప్పాడు, బండను కొట్టమని చెప్పాడు. ఆ ఒక్క మాట వినలేదని మోషేని దేవుడు చెప్పాడు, కనాన్ దేశానికి పంపించాడు. మోషేని దేవుడు చాలా స్ట్రిక్ట్ అయిన వాడు, దేవుడు చాలా క్రమశిక్షణ వాడు. ఆయన క్రమశిక్షణ ఉంటే ఇష్టపడతాడు. అట్లాంటి మోషాన్ని పండ మీద ఎక్కాను, పండుగ వెళ్ళిపో. నువ్వు యోర్దాను దాటకూడదు, ఎందుకంటే నా మాట వినలేదు. మాట వినకపోవడమే పాపం. ఆమేన్. ఆదాము ఏం చేస్తారు? దేవుని మాట వినలేవాడు. హల్లెలూయా. కనుక చూడండి, ఈ రాత్రి ఈ ముగింపు సమయంలో నువ్వు దేవునికి హృదయాన్ని సమర్పిస్తే, నీవు ఆయనకు లోబడితే నీకు హృదయాన్ని నూతన హృదయంగా దేవుడికి ఇచ్చును గాక. హల్లెలూయా. నీ జీవితం కొత్తగా చేయను గాక, ఒక కొత్త దీవెనగా దయచేయను గాక, ఒక ఆశీర్వాద సమస్యగా మార్చబడును గాక. చూడండి ప్రియులారా, ఎవరైనా క్రీస్తునందున ఎడలా పాతవన్నీ కూడా గతించను. పాతదంతా ఏమి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పూర్వం ఎలా ఉన్నాము చదవండి. పూర్వం ఎలా ఉన్నది అని ఉంటాయి. ఇప్పుడు క్రీస్తునందు కొత్తగా ఉన్నాము. యేసును తెలుసుకున్న తర్వాత, దేవుడికి అంగీకరించిన తర్వాత, రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆ పాత జ్ఞాపకాలు మనందరూ కూడా ఉంది. చూడండి 8వ వచనము ఏముందంటే, అక్కడ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏమంటే ప్రియులారా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చీకటి మీ వెలుగు తెలియదు, మనకి వాక్యం తెలియదు, మనకి
ప్రభు మనకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరు తెలియదు మనకి. నాకు నిజంగా వెంటప్పుడు చూస్తే బాధ అయింది. అమ్మమ్మ మాలేసుకొని ఊడితే దబాన కలుగుతూ ఉంది. ఈ పక్క ఏమో వేసుకొని మాలేస్తున్నాం, ముందు ఏమో ఏమో వంశతి మంచి ఇది ఏంటి ప్రభు, ఎక్కడైనా రెండు కత్తులు ఉంటుందా ఒకటే. నాకు ఇది ఏం ప్రభా, ఇది మా బ్రతికేది ఇట్లా అయిపోయింది స్వామి. అంటే మన సేవకుడు కదా, వద్దం వచ్చి రాకూడదు, వచ్చే చెప్పకూడదు. వేరే మనకి ఆత్మీయత లేదు మనకి. దేవుని భారం వేసుకొని ప్రభు అట్లా నాకు అసలు నచ్చనే లేదు. హల్లెలూయా. ఎట్లా అంటే మనం తీసుకొని మోగాన్ని కూర్చోబెట్టేట్టు నోరు మూసిపెట్టి బుద్ధి మీద కత్తి పెట్టి మీరు అరవకూడదు ఇక్కడ చేసుకుని అట్లా అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పూర్వం ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. పూర్వం ఎలా ఉన్నాము అంటే మనం చీకట్లో ఉన్నాము, దేవుడి కాని వాటిని దేవుని పూజించబడ్డావు. హల్లెలూయా. వెలుగుకి చీకటికి ఏం తేడా మనకు తెలియదు. హల్లెలూయా. తెలుసా మన తేడా తెలుసా మీకు? వెలుగుకి చీకటి తేడా తెలుసా? తెలుసా? తెలిసినా తెలియదు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కాని వాటిని దేవుని పూజించబడతాం. హల్లెలూయా. లోక ఆచారాలను పాటించాం. హల్లెలూయా. చూడండి, పూర్వమందు మీరు పూర్వమందు చీకటై ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? వెలుగై ఉన్నారు. అందుకే మీ జీవితం కొత్తగా చేయబోతున్నారు. హల్లెలూయా. కానీ కొంతమందిలో ఆ చీకటి ఇంకా ఉంది, ఆ ఆచారం ఇంకా ఉంది. అది ఉంటే ఎప్పుడు కూడా మనము కొత్తగా కాదు. అందుకే ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి కట్టించును, పాతది పోవాలా, అవునా కాదు? పాతది పోతేనే కొత్తది అవుతుంది. హల్లెలూయా. అదే చూడండి, ఒక కడగబడిన మాట మళ్ళా పోస్తే మురికి అవుతుంది. కడగబడిన తర్వాత పోస్తే అది కొత్తది అవుతుంది. అంటే నువ్వు కడగబడాలి. కడగబడాలంటే నీకు ఏం కావాలా అంటే దేవునికి లోబడాలి, వాక్యం లోబడాలి. వాక్యం దేవుడు, వాక్యం దేవుడు. మన బైబిల్ చెప్తుంది ఆయన పేరు యేసు కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు కాదు, ఆయనకు పెట్టబడిన పేరు వాక్యం. ప్రకటన 19:13 చెప్తుంది ఆయన పెట్టబడిన పేరు వాక్యం. నువ్వు వింటున్నావే, అదే యేసుక్రీస్తు. ఆ దేవుని మాట, దేవుని ప్రేమై ఉన్నాడు. దేవుని వాక్యము అను నామము ఆయనకు దేవుని వాక్యం అనే నామము ఆయనకు ఉంటుందంట. ఇదే వాక్యం. ఈ వాక్యమే యేసుక్రీస్తు. అందుకే యోహాను 1 చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడి ఎందు ఉండును, ఆయనే దేవుడే ఉండును. వాక్యం దేవుడు. వాక్యం శిరస్సు వహించాలి, వాక్యం లోబడాలి. వాక్యం విని మన జీవితం మార్చుకోవడానికి ప్రభు మనం తీసుకువచ్చి ఉపదేశిస్తున్నాడు. దాన్ని నుంచి తీసుకున్నారు. అర్థం చేసుకోండి, అవునా కదా? 110 కిలోమీటర్లు. ఎందుకు చెప్తాంటే ఈ వాక్యం విని మన బ్రతుకులు మార్చుకోవాలా, మన జీవితాన్ని మార్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు వచ్చి కూడా వాక్యం విని కూడా నీలో పాతవి ముందు చూసినావా, పాత అలవాట్లు, ఆ పాత జీవితంలో అంటే నీ జీవితం ఎప్పుడు కూడా కొత్తది కాదు. అందుకే ప్రభు చెప్తా, ప్రియులారా, పూర్వములు ఎలా ఉన్నారు? పూర్వం చీకట్లో ఉన్నారు, లోకం ఆచారం పాటించారు. కానీ ఈరోజు క్రీస్తునందు ఉన్నావు, నువ్వు క్రీస్తులోకి వచ్చావు.
పాతవి గతించిపోవాలి. పాత అలవాటు వదిలిపెట్టు, పాత స్నేహం వదిలిపెట్టు. హల్లెలూయా. పాతన్ని వదిలిపెట్టి సమర్పించుకో దేవునికి. కొత్త సంవత్సరం ప్రభా, ఈ నూతన దినమైన ఈ జనవరి 1 రోజున నేను ఈ రోజు నుంచి నీ ప్రభా నీ కుమారుడుగా నీ కుమార్తెగా ఉంటాను ప్రభా. నీకు ఇష్టమైన కార్యం నేను చెయ్యను, నీకు ఇష్టమైన కార్యము నీకు ఇష్టం లేని కార్యం నేను చేయను ప్రభా. ఒక సమర్పించుకో, దేవునికి సమర్పించుకో. దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి 9, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగులో ఏముందంట? మంచి ఫలాలు ఉంది వెలుగులోకి. ఆ వెలుగు దేవుని వాక్యం. వాక్యాన్ని విను, నీ జీవితాన్ని మార్చుకో. వాక్యం సరస్వించు. వాక్యమే యేసుక్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం ఉందంట. హల్లెలూయా. అది నీతి సత్యం అనే వాటిలో కనబడుచున్నది. మరి నీలో సత్యం కనిపించాలా, నీలో నీతి కనిపించాలా, ప్రభు నిన్ను చూసి ఆనందపడాలా. నేను ఇష్టపడిన దేవుడు చూస్తుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు దేవునికి వచ్చి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా 3 ఏళ్ళు అయినా సంవత్సరం అయినా దేవుళ్ళు వచ్చినప్పుడు ఆ చీకటి పనులు ఉంటావా? ఆ చీకటి కారణం ఉంటావా? ఆ చీకటి మాయలో ఊపిలో ఉంటావా? వెలుగు నీకు ఇష్టం లేదా? దేవుడిని వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ లోకానికి వెలుగుగా చూపించి ఆశపడుతున్నాడు. ఆ పాతదనే ఉంటావా? జీవితం మారని ఆశ ఉందా లేదా? జీవితం మాన అందరికి ఆశ ఉంది, నాకు కూడా ఆశ ఉంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఆత్మీయంగా మనం మారాలి, శరీరం నుంచి ఆత్మీయంగా మారాలా. హల్లెలూయా. గనుక చూడండి 11 కూడా చూడండి, గనుక ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధమైన నడుచుకుని. ప్రభుని పరీక్షిస్తాడు, ప్రభుని శోధిస్తాడు. ఒకసారి కొన్నిసార్లు నీకు ఆలోచన శోధిస్తూ పరీక్షిస్తాడు. నువ్వేం చేస్తావు చూస్తాడని. నువ్వేం చేస్తున్నావు? ఎవరికి రాసిన పత్రిక ఎవరికి 4:10 ఎవరికి చదివిడిగా ప్రతికరణ చదివి ఎవరికి 4:13 మరియు ఆయన దృష్టికి కనబడి సృష్టము ఏది అంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. అవునా కదా? ఆయనకు కనబడనిది, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పు చెప్పాల్సి ఉన్నదో అది దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఆయనకి లోకమంతా సంచరించే దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నులకు మరిగని ఏది ఆయన దాచిపెట్టి, ఆయనతో దాచిపెట్టి ఏది నువ్వు ఆయనతో దాచిపెట్టలేవు. హల్లెలూయా. ఏది కూడా ప్రభువు దాచిపెట్టలేవు. ఒకవేళ నువ్వు చీకటి కారణం ఉండి, చీకటిమైన ఆలోచన, చీకటిమైన తలంపులు, లోకమైన ఆచారంతో ఉండి నువ్వు చర్చికి వచ్చి నేను వెలుగు సంబంధం అంటే అది కాదు కదా. అవునా? కనిపించదా? నువ్వు ఒకవేళ చీకటి పాపంలో ఉండి, పాపంలో ఉండి నేను పరిశుద్ధని, నేను దేవుని కుమారుని అని వచ్చి కూర్చుంటే తెలుసునా తెలీదా? చూడండి, మన రక్షణ పొందుకున్నాము. నీ భాష మారలేదు, నీ చూపులు మారలేదు, నీ ఆలోచన మారలేదు. ఇంకా లోకం ఆ చీకటికి సంబంధించిన అది ఇంకా నేను వెంబడిస్తుంది. హల్లెలూయా.
ఇంకా ఫోన్లు చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, ఆ యూట్యూబ్లో సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, హల్లెలూయా, ఇంకా మారలే. మనం ఎలాంటి వెలుగు సంబంధాలు మారుతావు? ఎరువులు కాసిన పత్రిక, సరే, ఇర్మియా 13:23. ఇర్మియా 13:23. ఇర్మియా 13వ అధ్యాయము. కూషు దేశస్థుడు ఆ. తన చర్మమును మార్చుకొనగలడా? ఏమంట? కూషు దేశస్థుడు తన తన చర్మమును మార్చుకొనగలడా? అంటే కూషు దేశస్థుడు నల్ల చర్మం అని, నల్లగా ఉంటారు. అది ఒక డిఫరెంట్, నల్లగా ఉంటారు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? తన మంచమును మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయుట వల్ల అంటే మారమని చెప్తుంది బైబిల్. చిరుత తన రంగును మార్చుకుంటుందా? మచ్చలను. చిరుత ఎలా ఉంటుంది? అది పుట్టినాక అది మచ్చలు ఉంటుంది. మార్చుకుంటుందా? పోతాయి. అదే పూషితేస్తుడు తన చర్మమును మార్చుకోగలడా? నల్ల చర్మం అయిపోతుందా? అవ్వదు. హల్లెలూయా. మార్చుకోగలిగిన ఎడల కీడు చేయటం అలవాటు పడిన మీరు మేలు చేయ వలబడునా? అవుతుందా? అంటే మారని చెప్తున్నారు. మీరు మారరు. ఓ 10 కాకిలు వచ్చినారు. 10 కాకి వాళ్ళు టూర్కి వచ్చారు. 10 కాకులు అంతా కలుసుకొని, ఒక అసోసియేషన్ కలుసుకొని కాకులు టూర్కి పోయారు. టూర్కి పోతే ఎక్కడో బిల్డింగ్ సున్నం పడతామంటే ఒక కాకి మిస్ అయిపోయి సున్నం పడిపోయింది. ఈ 10వ ఒక కాకి ఏమో తెల్లగా అయిపోయింది చర్మం అంతా. ఆ 9 కాకిలు తప్పి ఈ 10వ కాకిపోతే ఇది మన జాతికి సంబంధించలేదు, ఇది తెల్ల జాతికి సంబంధించిన కాకి ఉంది, తరిపేస్తాం కాకి. 9 కాకి వెళ్ళిపోయింది. ఈ కాకి వదిలిపెట్టి ఈ కాకి ఏం చేస్తే పావురంతో కలిసింది తప్ప పావురం మీటింగ్ జరుగుతుందంటారు. పావురాల మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ కాకి తెల్ల సున్నంలో కలిసిపోయి ఏమైపోయింది? తెల్లగా అయిపోయింది. కాళ్ళు చేతులు తెల్లగా అయిపోయింది. ఈ కాకి ఏం చేస్తుంది? పావురాల మీటింగ్ కలిసిపోయింది అంటే ఆ పావురం అంతా ఇది ఎందుకు కొత్తగా ఉంది, మన జాతికి సంబంధించలేదండి. మాకు ఆదివారం అనుభవం వచ్చింది. ఇట్లా అనుభవం మాకు మన సంఘ ఆచారం వేరు, వాళ్ళ సంఘ ఆచారం వేరు. అంతా ఉచితంగా చేస్తున్నారు. హల్లెలూయా. ఆ పావురాల మీటింగ్ లో ఉన్నట్టు వర్షం పడిందంట. పావురం వర్షాలు ఏమవుతుంది? వర్షం పడినా కలర్ పోదు, రంగు పోదు. అవునా కదా? కాకి ఏమైంది? రంగు సొంతమంతా పోయేస్తుంది. హల్లెలూయా. ఈ పావురం మీటింగ్ దేవుడు కొత్తగా కాకి వచ్చినట్టుంది. ఇది వేరే చేస్తాను తరిమే. హల్లెలూయా. మనం పరిశుద్ధ జాతి చెందిన వారు. ఏ జాతి చెందిన వారు? మనము పరిశుద్ధ జాతి. మనకు కులం లేదు, మనకు మతం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు మతమే కాదు, మార్గం. హల్లెలూయా. యేసుక్రీస్తు మతం కాదు, మార్గం మాత్రమే. హల్లెలూయా. మార్గం. ఎందుకంటే స్వర్గానికి పరలోకానికి మార్గం చూపించేవాడు యేసు ప్రభు. హల్లెలూయా. కనుక చూడండి, ప్రభుని ఆచరించిన కూడా, నువ్వు దేవుని నమ్ముకున్న కూడా, ప్రభులోకి భక్తిగా ఎగిన కూడా, నీలో ఉన్న ఆ లోకపు కార్యములు, నీలో ఉన్న ఆ ఆచరణ కార్యములు మార్పుల కారణం ఏమంటే, అందుకే కూషితేస్తుడు తన చర్మంను మార్చుకోగలరా? చిరుతపుడి తన మచ్చలను మార్చుకోగలదా? అది మార్చుకోదు. అంటే నువ్వు దేవుడు వచ్చినా కూడా, ప్రభులకు వచ్చినా కూడా, నీ ఆ పాపపు అలవాటు, ఆ పాపపు తలంపులు, ఆ పాపపు ఆలోచన అది మార్చలేకపోతున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నూతన ఉదయం ఇస్తాను. రాత్రి గుండెను తీసి మాంసపు గుండెలు ఇస్తాను అంటున్నాడు. నాకు దేవుడు నమ్మకం ముందు చాలా ఏడిపించేది, చాలా ఏడిపించేది. ఒక రాను ఒకసారి రమ్మంటే 10 సార్లు తిప్పించేది. పోరా. కానీ ఇప్పుడు ఉదయం సున్నితం అయిపోయింది.
చిన్న చిన్న విషయాలు కూడా చిన్నపిల్లలు ఏడుచుకుంటే ఏడుపు వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనసు మాంసపు గుండెగా అయిపోయింది. రాత్రి ఉన్న గుండెల్ని మాంసపు గుండె దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మన తల్లి కీర్తన 51 అధ్యాయం కీర్తన చెప్తున్నారు, నా తల్లి నన్ను పాపలనే కనింది. నా తల్లి నేను పాపములోనే పుట్టిన వాడును. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించి. ఏం చెప్తున్నాడు దావీదు? నేను పాపలనే పుట్టినవాడిని. హల్లెలూయా. కానీ ప్రభువులకు వచ్చిన తర్వాత పాపి కూడా పరిశుద్ధులుగా మారుతాడు. కాకిను కూడా మంచి కాకిగా మార్చగలవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా క్రీస్తునందున్నాడల్లా వాడు నూతన సృష్టి. పాతవి గతించను, పాతవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే మన వాక్యం అనేది దేవుని పనిపాట్లకు వచ్చి నీకు వాక్యం చెప్పడం అంటే దేవుని పని లేదనుకోతాడు. ప్రతిదీ అర్థం చేస్తాడు దేవుడు. నీకు ఇది అర్థం చేస్తా ఉంటాడు నీకు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మార్చుకుంటావు. బైబిల్ చూడండి, అబ్రహామును అనుసరించాడు, అబ్రహాముని ఆస్వాదించాడు. అబ్రహాము దేవుని లోబడ్డాడు. అబ్రహాము ఒక శిల్పి, ఒక విగ్రహాన్ని శిల్పి. అతను ఒక అనుమానం వచ్చిందంట. దేవుని మనం ఎత్తుకోవాలన్నా, దేవుడు మనం ఎత్తుకోవాలి, మనం దేవుని ఎత్తుకోవాలని ఆలోచిస్తాడంట. శిల్పి విగ్రహం చెక్కేవాడు ఏం చేస్తాడు? దేవుని విగ్రహం చెక్కుతారు. వాడు చెక్కితే మనకు ఆ డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. దేవుడు శక్తి గలవాడు, నన్ను ఎత్తుకోవాలా? నేను దేవుని ఎత్తుకుంటే ఆయనకి ఏం బలం ఉంది? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనిషి చెక్కలేదు. దేవుని ఏ వ్యక్తి మనిషి చెక్కలేదు, ఆయనే నిన్ను చెక్కాడు. ఆమీన్, ఆమీన్. ఆయన చెక్కలేవు. ఆయన రూపమే వేరు, ఆయన మహిమ వేరు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటుంది, ఎరిసిన కుమార్తె అడిగితే 10,000 మందిలో నా ప్రియుడు అందగాడు, 10,000 మందిలో రతనవర్ణుడు, ధవలవర్ణుడు. అంత అందంగా దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, దావీదు ప్రియులారా, నేను పాపలనే పుట్టాను అంటే ఒక వ్యక్తి పాపలు పుట్టినోడు మారడా? పాపలు పుట్టిన వ్యక్తి మారడా? కొంతమంది స్వభావం ఎలా ఉంటుంది తెలుసా? ఆయన స్వభావం అంతే, ఆయనకి అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి అప్పదని చెప్పి ఆయన స్వభావం అంటాం లేదా? మనం అంటాం లేదా? వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం కోపం ఎక్కువ. దేవునికి వస్తే నడవదు. దేవునికి వస్తే నడదంటే మా హైదరాబాద్ గుర్తొస్తుంది. నాకు హైదరాబాద్ బస్సులో పోతే, అమ్మాయి ఆధార్ కార్డు నడవదు, ఇదేంద్రా నడవదు. హల్లెలూయా. అది ఏం ఫోన్ లేపలేదు అంటారు. ఫోన్ ఎత్తుంది, ఏం ఫోన్ లేపలేదు అంటారు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, దేవునికి వచ్చిన తర్వాత మనము వెలుగు సంబంధులు. ఆమేన్. ఎవరు మనము? వెలుగు సంబంధులు. అంటే చీకటి ఏది కూడా ఉండదు అని అర్థం. చీకటి ఉంటుందా? కానీ దేవుని వాక్యని నిన్ను కూడా నీలో అది సంచేస్తుందంటే నేను అపవాది ట్రాక్ చేస్తున్నాను అర్థం. అపవాది ట్రాక్ చేస్తాను. అపవాది చీకట్లో ఉన్న వానికి దేవుడు తోడు ఉండడు. దేవుడు దూరం అయిపోతాడు. చూడండి, 109 కీర్తనలు, 109 కీర్తనలు, కీర్తన 109 అందమైన మాటలు.
5, 6. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద అధికారిగా నుంచుము. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. నీ కుడి పక్కన ఎవరు ఉండాలా? నీ కుడి పక్కన ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా? దేవుడు ఉండాలా లేదా? ఇక్కడే ఉంది. నీ కుడి పక్కన అపవాది ఉంటాడు. హల్లెలూయా. నీ కుడి పక్కన అపవాది. ఎందుకంటే వాక్యానికి విరోధం చేయకూడదు. నేనైనా సరే, నువ్వైనా సరే, చట్టం, దేవుని చట్టం ఇది. వాటి వ్యతిరేకం అని చెప్పి నేను ఒకలా బోధించకూడదు. హల్లెలూయా. మరి కుడి పక్కన దేవుడు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? కిందికి 31. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వాని చేతిలో నుండి 30. నా నోటితో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు మొండిగా చెల్లించెదను. అనేకుల మధ్య నేను ఆయన స్తుతించెదను. దరిద్రుని ప్రాణం విమర్శకు లోబర్చే వారి చేతుల నుండి అతని రక్షించటకై యెహోవా అతని కుడి పక్కన నిలిచిచున్నాడు. దరిద్రం విడిపించాలా? ఇతను సహాయం చేయాలా? హల్లెలూయా. కాదు అని ప్రేమించాలా? హల్లెలూయా. ఇట్లా చేసిన మనకి దేవుడి కుడి పక్కన ఉంటాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడి కుడి పక్కన ఉంటే నువ్వెంత వెలుగు సంబంధంగా మారిపోతుంది జీవితం మొత్తం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా వెలుగు ప్రకాశిస్తుంది. మీద తేజో మహిమ, దేవుని మహిమ మీద ఉదయిస్తుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించును గాక. యెహోవా మహిమ నీ మీద ఉదయించును గాక. ఎందుకంటే ప్రియులారా, మనం ఎప్పుడు మనం వెలుగులోకి వస్తామో ఆ పాపం నుంచి విడిపించి నీ రాత్రి కూడా మార్చకుండా దేవుడు మారుస్తాడు. మన దేవుడి బిడ్డలుగా మారుతాడు. పాతదన్నీ వెళ్ళిపోతుంది. యెహెజ్కేలు 11:19. త్వరగా యెహెజ్కేలు 11:19. యెహెజ్కేలు వారు నా కట్టడలను ఏమంట? వారు నా కట్టడలను వారు నా కట్టడలన్నీ. కట్టడాలంటే ఏమి? కట్టడంటే ఏమి? ఆజ్ఞలు. చదువు. వారు నా కట్టడలను ఏమంట? నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండె ఏంటి? భార్య ఏడుస్తుంది, రేపు తాగొద్దు, పిల్లలు పస్తుగా ఉన్నారు అంటే మన గుండె రాతి గుండె. హల్లెలూయా. చూడండి, కొంచెం భార్యకు నోరు దోశ ఎక్కువ ఉంటుంది. భార్యలకి ఆడవాళ్ళకి నోరు దోశ ఎక్కువ ఉంటుంది. భర్త ఇంటికి వస్తానుకో, వాడు కష్టపడి ఇంట్లో బయట పోయి కష్టపడి వాడు కూలి పని చేసి కారు ఎగిరి ఎండ తిరిగి ఇంటికి వస్తాను. భార్యకి ఏం చేస్తాను? నోటి దోశ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. భర్తని అవమానంగా మాట్లాడేది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పిల్లలకు కూడా తల్లిదండ్రులు లోబడుకుని ఉంటారు. పిల్లలకు కూడా లోబడరు. అత్త కోళ్ళకు లోబడరు. హల్లెలూయా. అత్త మాట కోళ్ళు వినదు. దేవుడు చెప్తాడు అట్లా ఆపోజిట్ చేస్తాడు. ఆపోజిట్ ఉంటుంది. మలకేలో ఉందా మనం చదువుకోండి. ఇదన్నీ ఆపోజిట్ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులు పిల్లల మాట వింటారు. వాళ్ళకి ఆపోజిట్ ఉంటారంట. భార్య భర్త మాట వినడు, భర్త భార్య మాట వినడు.
ఎందుకు తెలుసా? నీ గుండె రాత్రి ఉన్న కారణమేమి? రాత్రి ఉన్న కారణమేమి? హల్లెలూయా. నీ గుండె బారున్న కారణమేమి అంటే నువ్వు చీకట్లో ఉండవు. హల్లెలూయా. అందుకే పిల్లలు చూడండి, వారు నా కథనాలను నా నిధులను అనుసరించి విధులను అనుసరించి కైగొనట్లు నేను వారి శరీరం నుండి రాత్రి కొని తీసేస్తాను. తీసి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తే మాంసపు గుంజనిస్తాడంట. మాంసగుందనిస్తే రాత్రి గురించి మాంసగుందనిస్తే మెత్తగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన కథనాలను వివరించినప్పుడు, ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు, దేవుని వాక్యాన్ని విని మన జీవితం మార్చుకున్నప్పుడు, నీలో చీకటి పోయి వెలుగులోకి వచ్చినప్పుడు, పాతవన్నీ గతించిపోయిన తర్వాత నీ జీవితం కొత్తగా మారుతుంది. అదే మానసిక కొంటే. ఆమేన్. ఎట్లా ఉన్న వ్యక్తిరా ఆ దేవుని నమ్ముకొని ఇలా అయిపోయినట్టు అన కదా, ఎంత దుర్మార్గం ఉన్నారా, అమ్మో అసలు భయపించేవాళ్ళరా, ఎంతగా తాగుబోతుర్రా అంటాం లేదా మనం. అయ్యో ఆయన స్వామి కోరుకుంటారు. పెద్ద రౌడీలు కూడా మారిపోయినారు. రౌడీల బైబిల్ పట్టుకోవాలి, హత్యలు చేసిన వాళ్ళు రౌడీలు ప్రభులోకి వచ్చిన తర్వాత దేవాన్ని మోకరిస్తారు. హల్లెలూయా. మీరు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తిని దూషించడం ఆపేయాలి. దూషించిన వాళ్ళని కూడా దేవుని నుంచి పొగిడేవాళ్ళగా చేసుకోవాలి, దేవుని ఆరాధించే వాళ్ళగా చేయాలి. అది నీ శక్తిని చూపించాలి, నీ శక్తిని చూపించాలి. హల్లెలూయా. దేవుని ఎందుకు విశ్వసించాలా, ప్రభు ఎందుకు విశ్వసించి దేవుని మనకు చెప్పాలి. ప్రేమించే మనస్సు రావాలి నీకు, క్షమించే మనస్సు. మనం ఎలా క్షమిస్తాం తెలుస్తున్నా, నీకు అనుకూలంగా వస్తే ఏం అనుకోలే అక్క, ఏమనలేదు. నీకు అనుకూలంగా ఉంటే, నీకు అనుకూలం లేకపోతే నువ్వు చారేజ్ ఆపలు చూడు. మరి ఎలా క్షమించాలా? మత్తయి 18:34 ఎలా క్షమించాలి? నీ గుండె మానసిక గుండెది ఎలా క్షమిస్తావు? నువ్వు మానసిక గుండె రాత్రి కూడా నువ్వు దుష్టుడుగా ఉంటావు, నువ్వు మారు. మత్తయి 18:34 35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఎలా క్షమించాలా? పెదవులతో క్షమిస్తావా? ఇప్పుడు పదం ఇంగ్లీష్ ఏమో మీరు పంపలేకపోయినా ఎలా క్షమించాలా అంటే ప్రభు చెప్తా ప్రియులారా, హృదయపూర్వకముగా క్షమించాలి. హృదయపూర్వకం ఎలా అంటే, గోడ మీద మరకలు ఉంటే ఏం చేస్తాము? గోడ మీద మరకలు ఉంటే ఏం చేస్తాము? గోడ మీద మరకలు ఎక్కువైపోయింది, ఏం చేస్తావు? పెయింట్ చేసినట్టుందా నీ క్షమాపణ? మళ్ళా గుర్తు చేసుకోకూడదు. మళ్ళీ గుర్తు మళ్ళీ గోపుతావా? నన్ను గోపుతావా? గుర్తు చేస్తా మళ్ళీ గోపుతావా? మరకలు ఉంది, ఇప్పుడు గోడ మీద మరకలు ఉంది, మరకలు పోని పెయింట్ చేయించావు, మరకలు కనిపించకూడదని. మన మాట చెప్పడం తెలుసునా? మరకలు కనిపించేట్టు మాట్లాడతావు. నువ్వు చెప్తున్నావులే, నువ్వు తిట్టావు కదా ఆ రోజు, నువ్వు తిట్టినావు ఆ రోజు. ఆ మాట అదే కదా, ఆయనకే కదా ఆ రోజు మనం తిట్టింది కదా, ఆయనకే తిట్టింది. పూర్వం మనం చీకట్లో ఉన్నాము, ఎప్పుడైతే వెలుగులోకి వచ్చున్నాము. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తునందున్న ఎడలా వారు నూతన సృష్టి.
పాతవి గతించిపోను. పాతవి గతించిపోతే పాతలు వాడతావు. ఎట్లా పాతవి ఇట్లా ఉంటే నువ్వు కొత్త నీ జీవితం మారదు. 24 ఉన్నట్టే ఉంటావు, 23 ఉన్నట్టే ఉంటావు. కొత్తగా ఆలోచన చెయ్యి, కొత్తగా ఉండాలా చెయ్యి, మారు. దేవునికి వచ్చిన మార్పు రావాలి, ప్రభును ఆరాధించిన మార్పు రావాలి. దేవుని క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితం కొత్తగా ఉండాలి, ఒక కొత్తదనం ఉండాల. అలానే ఉండదు. మనం అంటే అట్లా అలవాటు అయిపోయింది, ఎట్లా అలవాటు అయిపోయింది. అది పుట్టుతో వచ్చింది కదా, అది పుట్టుతో వచ్చింది కదా. హల్లెలూయా. కూషి తీసే తన చర్మాన్ని మార్చుకుంటాడా? చిరుతో తన మచ్చను మార్చుకుంటుందా? హల్లెలూయా. కీడుకు అలవాటు పడిన వాళ్ళు మేలు చేస్తారా? చిన్నప్పుడు కీడు చేసి 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 మెయిన్ ఫిక్స్ అయిపోయింది. హల్లెలూయా. మంచి మంచి చూడండి, మంచి మాటలు మంచిగా ఉంటే పట్టదు. హల్లెలూయా. దేవునికి వస్తే నువ్వు మాంసపు గుండెగా మారిపోవాలి. రాతి గుండె పనిచేయదు దేవుని దగ్గరికి. దేవుని లోబడదు. రాతి గుండె దేవునికి లోబడదు. రాతి గుండె మీద నీళ్లు పోతే త్యాం కాదు. రాళ్ళ మీద విత్తనం వేస్తే మొలుస్తుందా? రాతి మీద రాళ్ళ మీద నీళ్లు పోసి విత్తనం వేస్తే మొలుస్తుందా? నీకు ఎంత పోయి అది మొలదు, అది రాదు. కానీ దేవునికి వస్తే రాళ్ళంతా తీసేయాల. హల్లెలూయా. ఒక వ్యవసాయకుడు భూమిని ఎలా దున్నుతాడో, అన్ని రాతి చెట్లన్నీ అదన్నీ కలుపు మొక్కలను తీసి నన్నని భూమిగా మారుస్తాడు. అందుకే వాక్యం బోధించేది. హల్లెలూయా. వాక్యం ఎందుకు బోధించదంటే నన్నని భూమిగా మారాలా, నువ్వు సారంగవంతంగా మారాలా, విత్తనం వేస్తే మొలిచేలాగా ఉండాలా. అందుకు వాక్యం బోధించేది. హల్లెలూయా. నువ్వు బోధించేది కదా నేను వినని చదువునా అంటే ఏమి ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకే ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే దేవుడికి వచ్చిన తర్వాత క్షమించే మనసు ఉండాలా. క్షమించే మనస్సు వెలుగు సంబంధమైనది. ప్రేమించే మనస్సు వెలుగు సంబంధమైనది. దయ చూపించేది వెలుగు సంబంధమైనది. దుష్టుడు కూడా ప్రేమించేది వెలుగు సంబంధమైనది. ఆయన దయ సంపూర్ణ ఉన్నవాడు, క్షమించే మనసు ఉన్నవాడు, ఆయన రక్షకుడు. యేసు క్రీస్తుని ఆరాధించే వ్యక్తి యేసులా లేదు, దుష్టుడు లాగున్నాం మనం. అందుకే మన జీవితం కొత్తది కాలేదు. అలానే ప్రేమించాలి, ప్రేమించే మనస్సు అనుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం సహించను. ప్రేమ దీర్ఘకాలం సహించను. హల్లెలూయా. అది అందరూ కూడా చదవండి. 1 కొరింథీయులు 11 చదవండి. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1 కొరింథీయులు 4. ప్రేమ దీర్ఘకాలము సహించను, దయ చూపించను. ప్రేమ మత్సరపడదు, ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. సహించే గుణం సహించాలా. యేసును సహించలేదా? నిన్ను ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు కలవరి శిలువలో పోయి ఆయన కొట్టిన, గాయపరిచిన, మొహమ్మద్ ఉమ్మి వేసిన, మొహమంతా రక్తం చెక్కి ఆయన వీపుని బూడుపు దున్ని వేసిన, 30 కొళ్ళతో కొట్టిన ఆయన సహించాడు. ఒక మాట సహించలేవా? దేవుడి కోసం మాట అనిపించుకోలేవా?
హల్లెలూయా. దేవుని కోసం ఒక మాట వినిపించుకోలేవా? నా నిమిత్తము నేను ఏమన్నా దూషించిన ఎడల, నేను కొట్టిన ఎడల దేవునికి మహిమ కలుగును, దేవునికి మహిమ కలుగును. అంటే నీ మీద దేవుని ఆత్మ బలముగా వస్తాయి. హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడు వెలుగు సంబంధమైన ఇది నీలో పనిచేస్తూ ఉండాలా. ఎట్లాగా? దయ చూపించాలా, కరుణించాలా, సహించాలా, ప్రేమించాలా, క్షమించాలా. ఇది వెలుగులో ఉంది. ఇది నీలో ఉందా? నీ కుడి పక్కన అపవాది ఉన్నాడా? నీ కుడి పక్కన దేవుడు ఉన్నాడా? కీడు చేసేవానికి అపవాది ఉంటాడు, మేలు చేసేవానికి దేవుడు ఉంటాడు. అందుకే మనం మారాలా, మనము మారాలా. ఎవరైనా క్రీస్తున్నాడలా నూతన సృష్టి, పాత్రని కట్టించాను. ఇంకా నీలో పాత్ర ఉన్నది. ఇంకా శరీర ఆశం, ఆ శరీర ఇచ్చాను ఇంకా ఉంది, ఇంకా ఉంది. హల్లెలూయా. ఇంకా ఉంది. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. త్వరగా 10 నిమిషాలు ఉంటాయి. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రీస్తు లేచినట్టు మనకు కూడా మొదటి మరణం సంభవించింది. మనకి ఎట్లా మొదటి మరణము? ప్రభుని అంగీకరించి పాపను ఒప్పుకొని విడిచిపెట్టి జల సమాధి అయి ప్రభు వలె తిరిగి లేచావు. ఎవరు లేచావు? మొదటి మరణం అయిపోయింది. ఇంకా రెండో మరణమే మనకు ఉండేది. మొదటి మరణం అయిపోయింది. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడ చనిపోయినాము? జలములో చనిపోయినాము. క్రీస్తు వలె లేపబడ్డాం. ఆమేన్. ప్రభు క్రీస్తు వలె లేపబడి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అంటే నీ మనసు ఈ భూ సంబంధం వాటి మీద ఉండకూడదు. హల్లెలూయా. భూ సంబంధించింది ఏముంది చెప్పండి? భూ సంబంధించిన ఏముంది? బంగారం, వెండి. హల్లెలూయా. ఇదంతా భూ సంబంధం. వాటి మీద మనసు పెట్టద్దు. పైవాటి మీద ఉంచు. ప్రభునే చూడాలి. నాకు విచిత్రమైన ఒక సంబంధం జరిగింది. ఒక కుటుంబం ప్రార్థన చేస్తే మన విశ్వాసం ఎట్లున్నారంటే, ఒక ఇంటి 2 ఇంటికి వస్తారు. ఒక ఇంటికి 2 3 ఇంటికి వస్తే మేము అక్కడ రాము. ఇదేం క్రైస్తవం నాకు అర్థం కాదు. హల్లెలూయా. క్రైస్తవ క్రిస్టియానిటీలో కులం లేదు. కులం చూపించేవాడు దేవుని కుమారునే లేదు. యేసుక్రీస్తు అందరికీ రక్తాన్ని కార్చాడు. ఒకరి కోసం రక్తం కార్చాడు, వీళ్ళ కోసం రక్తం కార్చాను, నేను వాళ్ళ కోసం రక్తం కార్చాను లేదు. అందరికి భూమి మీద సమస్తముకి ఆ రక్తాన్ని కార్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. కానీ మనకు ప్రభు అంటే మేము పలానా క్రైస్తవులు, మేము రెడ్డి క్రైస్తవులు, మేము కమ్మ క్రైస్తవులు, మేము బలిజ క్రైస్తవులు, మేము మాల క్రైస్తవులు, మేము మాదిగుల క్రైస్తవులు. ఇప్పుడు పేరు పెట్టినారు. ఇది డూప్లికేట్ క్రైస్తవులు అని అర్థం. హల్లెలూయా. కులం పని చేయదు. కులం పేరు ఎత్తేవాడు క్రైస్తవులు కానే కాదు. హల్లెలూయా. నిజంగా బై చర్చిలో వచ్చి కూడా నాకు ఒక ఆమె వచ్చి మన చర్చిలో సంకరించుకొచ్చాడు. ఆ మంచి ఇక్కడ కూర్చుంటే ఆడు కూర్చుని పోయి అక్కడ కూర్చుని వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర కులం చూపిస్తే పని చేయదు. నీ మాట అని వినడు. ఆయన మాట వినడానికి మనం కూడా వచ్చున్నాం. అవునా కదా?
ప్రభు మాట వినని మనం వచ్చినాం. ఆయన ఏం చెప్తారు విన మనం వచ్చాం. మన ఆచారాన్ని మన మాట వినడానికి ఆయన లేదు. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆమేన్ ఆమేన్. చూడండి 3, ఎలయనగా మీరు మృత్యు పొందుతురి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షించబడుదురు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహాలైనను, ధనాపేక్షను చంపివేయండి. నువ్వు ఆయన మహిమతో రావాలంటే ఏం చంపాలంట? భూమి మీద ఉన్న మీ అవయములను అనగా మీ జాగ్రత్తమును, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయండి. అప్పుడు ఆయన మహిమ ఎదుట ప్రత్యక్షమవుదువు. దీన్ని వదలను అంటే ఆయన ఎదుట ప్రత్యక్షం కాలేవు. హల్లెలూయా. ఆయన మహిమని మీద రాదు. ఆయన ప్రత్యక్ష మహిమలకు రాదు. కొత్తగా ఉండాలా, మార్పు కలిగి ఉండాలా. మారు మనసు పొందిన వాడిదే పరలోకము. మతం మారిన వానికి పరలోకం లేదు. హల్లెలూయా. మతం మారిన పరలోకం కాదు, మారు మనసు మారిన వానికి పరలోకం. ఆమేన్ ఆమేన్. చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను. ఏదేది? వారి జాగ్రత్తమును, అపవిత్రతను, కామతత్వను, దురాశను, విగ్రహాలైనను, ధనాపేక్ష చంపకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, పూర్వము చీకటి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటేది. ఆమేన్. ఎప్పుడు మన పాపములు ఉన్నప్పుడు ఎలా ఉన్నాము అట్లనే మీరు నడుచుకున్నారు. ఇప్పుడు లేదే. ఇప్పుడు ఉందంటే నువ్వు పాపంలో ఉన్నావు అర్థం. ఉందా? ఇప్పుడు ఉందా నరసింహ? హల్లెలూయా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఇది కొత్త నూతన సంవత్సరం. ఇదన్నీ విడిచిపెట్టిన వానికి నూతన సంవత్సరము. ఆమేన్. కోపము, ద్వేషము ఇదన్నీ వదిలిపెట్టిన వానికి నూతన సంవత్సరం. వారు కొత్తగా ఉంటారు. మనము బాప్తిసం పొందుకుని దేవుని నమ్ముకున్నా కూడా ఇది మనం వదిలిపెట్టిపోనేపోదు. అందుకే కూషి దేశం తన చర్మాన్ని మార్చుకుంటాడా? హల్లెలూయా. తిరుతప్పుడి తన మచ్చను మార్చుకుంటుందా? నన్ను పాపలనే పుట్టాను కదా, అది చిన్నప్పటి అలవాటు అయిపోయింది కదా. అబద్ధం ఆడి కీర్తన 50 అవుతుంది. చిన్న పుట్టిన బాలుల నుంచి వాడు అబద్ధం ఆడతాడంట. ఇవన్నీ ప్రభువులోకి నడవదు. హల్లెలూయా. అందుకే ఎవరైనాను నువ్వు ఎవరైనా ఉండు, నువ్వు ఎవరు ఎంత పెద్ద ఐశ్వర్యవంతులైనా సరే, నా తోపైనా సరే, క్రీస్తు నందున ఎడలా నూతన సృష్టి. ఆతవి గతించపోయాను. వానికి దేవుడు రాత్రి గుణను తీసేసి మాంసపు గుండెకి ఇస్తాడు. హల్లెలూయా. మాంసపు గుండె ఇచ్చినప్పుడు నీళ్ళకేమొస్తుంది? ప్రేమ, దయ,
హల్లెలూయా. ప్రేమ, దయ, క్షమాపణ ఈ పునం నీకు వస్తుంది. హల్లెలూయా. యేసులో ఉన్నంతా నీకు వస్తుంది. యేసులో ఉన్నంతా నాలో నీవు, హల్లెలూయా, నాలో నీవు, నీలో, హల్లెలూయా, అప్పుడు నీలోకి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, ఆ ప్రాణము నీవేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, లేదు మమ ప్రియ